శ్రీగురుభ్యో నమః. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. వాల్మీకి మహర్షి దేవముని నారదుణ్ణి ప్రశ్నించిన సందర్భంలో అడిగిన మరొక ప్రధానమైనటువంటి లక్షణం కస్య బిభ్రతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. ఎవరికైతే కోపం వచ్చిందో అప్పుడు దేవతలందరూ కూడా భయపడతారో అటువంటి వాడు. అంటే అతడి కోపానికి దేవతలందరూ కూడా భయపడతారనమాట. అంటే మామూలుగా మానవులు గనక అయినట్టయితే దేవతలకి రాక్షసులకి ఆఖరికి అతి అల్పులు గనకైనట్టయితే దెయ్యాలకి భూతాలకి ఇంకా అల్పులైతే సాటి మానవులకి కూడా భయపడతారు. కానీ ఉత్తమోత్తముడైనటువంటి మానవుడికి కోపం వచ్చినట్టయితే అయ్యో ఇతడి కోపం వచ్చిందా అని దేవతలందరూ కూడా భయపడతారో అటువంటి వాడు ఈ కాలంలో ఈ లోకంలో ఉన్నాడా అని వాల్మీకి మహర్షి నారదుడిని ప్రశ్నించాడు. ఈ లక్షణం రాముడికి పరిపూర్ణంగా వర్తిస్తుంది అని మనం రామచరిత్రని గమనించినట్టయితే అర్థమవుతుంది. రాముడు కోపమే తెచ్చుకోడు. ఆయన పైగా ఎట్లాంటి వాడు? జితక్రోధ అన్నాం. అంటే కోపాన్ని జయించినవాడు. కోపాన్ని జయించినవాడు అంటే కోపం రానివాడు కాదు అని కదా చెప్పుకున్నాము. కోపం రాదు అంటే ఆయన మనస్సు కోపం ఉండదు, కోపాన్ని నటిస్తాడు. రమ్మంటే వస్తుంది, పొమ్మంటే పోతుంది. అటువంటి వాడికి కోపం వచ్చినట్టుగా నటించంగానే దేవతలందరూ భయపడతారట. అటువంటి వాడు లోకంలో ఉన్నాడా? మానవుడికి కోపం వస్తే దేవతలు భయపడడం ఏమిటి? మనకి రామకథలో ఈ సందర్భాలు కనపడతాయి. దేవతలు కూడా అనడంతో మానవులు ఎలాగూ భయపడతారు, రాక్షసులు కూడా భయపడిన సందర్భం ఉంది. రావణుడు భయపడలేదు. ఖర దూషణ త్రిశూరులు సంహరించబడ్డారు అనంగానే రావణుడు భయపడ్డాడు. కానీ భయపడ్డట్టు కనపడలేదు, కనపడనంత మాత్రాన భయపడలేదు. నిజంగా భయపడకపోయి ఉన్నట్టయితే తానే వెళ్ళి రాముడితో యుద్ధం చేసేవాడు, లేదా రాముణ్ణి గెలిచి సీతను తీసుకొచ్చేవాడు. మాయతో తీసుకురావడానికి కారణం ఏమిటి అంటే రాముడు ఎదురు పడడానికి అతడికి భయము. అడుగడుగున ఈ భయం మనకి కనపడుతూనే ఉంటుంది. అసమర్థుడు తనకి భయం కలిగినప్పుడు ఆ భయాన్ని దాచిపెట్టుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. ఇటువంటి ప్రయత్నాలే రావణుడి యొక్క చేష్టల్లో మనకి కనపడుతూ ఉంటాయి. ఇంకా సాక్షాత్తు దేవతలే భయపడతారా అంటే సందర్భాలు ఉన్నాయి కదండి. రాముడు ఎప్పుడైతే సీతాపహరణం జరిగిందో వెతికి 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 సీత నాకు కనపడకపోతే ఈ లోకాన్నంతా ఏదైనా నాకు కనిపించకపోయినట్టయితే లోకాన్నంతా కూడా ఒక కొలిక్కి తెస్తాను అని బాణం తీసి వింటికి ఎక్కుపెట్టినప్పుడు లక్ష్మణుడు అతన్ని బతిమాలి ఆపవలసి వచ్చింది. ఎందుకంటే లక్ష్మణుడికి తెలుసు, లక్ష్మణుడు ఊరికే కోపం తెచ్చుకుంటాడు, రాముడు తెచ్చుకోడు కదా. అమ్మా, నా అన్నగారికే కోపం వచ్చినట్టయితే ఈ ప్రకృతి అంతా తల్లడిల్లిపోతుంది అని కంగారు పడ్డాడు. ఆపాడు లక్ష్మణుడి మాట. ఎప్పుడూ రాముడు కాదనలేదు. ఈ సంగతి మనకు ఉత్తరాఖండలో కూడా కనపడుతుంది. అందరి మాటని గౌరవించే సద్బుద్ధి కలిగినటువంటి వాడు. ఇంకా సరే, రావణుడు భయపడ్డాడని అంటే రాక్షసులు భయపడ్డారని అర్థమైంది. జంతువులు మొదలైనటువంటి వాళ్ళు, కబంధుడు, వీరాధుడు, వీళ్ళందరి సంహారంతో మనకు కొన్ని తెలుస్తూనే ఉన్నాయి. ఇంకా దేవతలు కూడా భయపడతారా అంటే దేవతలు భయపడ్డారనడానికి మనకి ప్రత్యక్ష నిదర్శనం కూడా ఉంది. రాముడు మర్యాద పురుషోత్తముడు గనక ఎప్పుడూ తన మర్యాద దాటనటువంటి, మర్యాద అంటే చేలేలి కట్ట కూడా, అంటే ఒకరి చేత చెప్పించుకోకుండా తన పరిమితి ఏదో తాను తెలుసుకుని దానికి లోబడి ఉండేటటువంటి లక్షణానికి మర్యాద అని పేరు. ఎందుకంటే సముద్రం ఎప్పుడూ ఎవరు కట్టకపోయినా తన కట్టని తాను దాటి రాదు గనక. అటువంటి మర్యాద
ఉన్నటువంటి సాగరుడి దగ్గర నిలబడి తమ వంశ పూర్వజుడు గనక 3 రోజుల పాటు ఆయన ఉపాసన చేశాడు, దారి ఇవ్వు అని. ఆయన పలకకపోతే, తనకి ఫలించకపోతే బిల్లు ఎక్కుపెట్టాడు. బిల్లు ఎక్కుపెట్టగానే గడగడలాడుతూ భయపడిపోతూ సముద్రుడు రాముడి వద్దకు వచ్చి అతడికి అనుకూలంగా ఉండేటటువంటి మార్గాన్ని చూపించి వెళ్ళడం జరిగింది. అంటే ఈ సముద్రుడొక్కడు మనకి ప్రత్యక్షంగా కనపడుతున్నాడు, కానీ మొత్తం దేవతలందరూ కూడా భయపడతారు. దాశరథి అంటే మానవుడుగా జన్మించినటువంటి రాముడికి కోపం వస్తే అని మనకు అర్థమైంది. ఇంకా ఇది పురుషోత్తముడి పరంగా గనక చూచినట్టయితే ఎప్పుడైనా సరే దైవానికి కోపం వస్తుందేమో అని ఎప్పుడూ మిగిలినటువంటి వాళ్ళందరూ భయపడుతూనే ఉంటారు కదా. బ్రహ్మాది దేవతలందరూ కూడా విష్ణువు ఎప్పుడూ కోపం తెచ్చుకున్న సందర్భం కనపడకపోయినా అతడికి కోపం వస్తే ఈ స్థితి మొత్తం కూడా, ఆయన స్థితికారకుడు కదా, ఈ విశ్వస్థితికి ఇబ్బంది ఎక్కడ కలుగుతుందో అని చెప్పినటువంటి నియమాలకి అనుగుణంగానే తమ ప్రవర్తనని మలుచుకుంటూ ఉంటారు. ఇది భక్తితో పాటు భయం కూడా ఉందేమో. అయితే ఈ భయం ఎక్కడ వ్యక్తమవుతుంది అంటే, లయకారకుడై ఈ సృష్టిని మొత్తాన్ని తాను లయం చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ప్రళయకారకుడుగా ఉన్నటువంటి పరమాత్ముడి వంక కన్నెత్తి చూడడానికి దేవతలందరూ కూడా భయపడుతూనే ఉంటారు. కనుక పరమాత్ముడు అనేటటువంటి అర్థంలో దేవతలందరూ భయపడతారు అనేటటువంటి మాట అన్వయం అవుతుంది. అంటే ఇంద్రాది దేవతలు, ఇంద్రుడెవరు? దేవతలకి రాజు. ఇంద్రాది దేవతలు ఆయన పెత్తనంలో ఉండేటటువంటి దేవతా గణాలు అన్నీ కూడా భయభక్తులతో ఆ పరమాత్మ మాటకి అనుగుణంగా నడుచుకుంటూ ఉంటారు అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అనేటటువంటి లక్షణం దాశరథి అయినటువంటి రాముడికే కాక వేదాలలో ప్రతిపాదించబడినటువంటి రామశబ్ద వాచ్యుడైనటువంటి పరంధాముడికి కూడా వర్తిస్తుంది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంది. ఈ 16 లక్షణాలు ఉన్నటువంటి వాడు లోకంలో ఉన్నాడా అని చెప్పి వాల్మీకి మహర్షి నారదుణ్ణి ప్రశ్నించటం జరిగింది. ఎందుకని? 3 లోకాలు తిరుగుతూ ఉంటాడు, తన లోకంలో ఉన్న విషయాలే తెలుస్తాయి. కానీ నారదుడికైనట్టయితే భూత భవిష్యద్వర్తమానాలతో పాటుగా 14 లోకాల్లో ఉన్నటువంటి సమస్త విషయాలు తెలుస్తాయి. భూలోకంలో వాళ్ళొక్కరూ ఒప్పుకుంటే సరిపోదు ఈ లక్షణాల గురించి, ఇతర లోకాలలో వాళ్ళు కూడా అంగీకరించాలి కదా. ఆ విధంగా అంగీకరించేటటువంటి అన్ని లోకాలలో ఉండేవారి చేత అంగీకరించబడే వాడు, ఈ లక్షణాలున్నవాడు ఎవరైనా ఉన్నారా అని చెప్పి వాల్మీకి మహర్షి నారదుణ్ణి ప్రశ్నించటం జరిగిందండి. ఈ 16 లక్షణాలని మనం జాగ్రత్తగా గమనించినట్టయితే రామకథంతా మన కళ్ళ ముందు అలా కదలాడుతూ ఉంటుంది. ఇది విన్నటువంటి నారదుడు, ఇటువంటి లక్షణాలలో ఒక లక్షణం ఉన్నవాడైనా లోకంలో 3 లోకాలలోనూ కనపడడం అన్నది జరగదు. ఒక్కటున్నా కష్టమే, ఒకటైనా పరిపూర్ణంగా ఈ గుణాలు ఉండడం చాలా అరుదు, జరగదు. కానీ ఈ కాలంలోనే, ఈ లోకంలోనే ఇటువంటి వాడు ఉన్నాడు అని అందరూ అనుకుంటుంటేనే విన్నానన్నాడు. ఇక్కడ నారదుడు కూడా తన సొంత నిర్ణయం అని చెప్పలేదు, లోకంలో అందరూ అనుకుంటున్నారట. భూలోకవాసులు అనుకుంటున్నారు, 14 లోకాల్లో ఉన్నవాళ్ళు అనుకుంటున్నారు అని ఆ విషయాన్ని చాలా చక్కగా అందరూ అనుకుంటుంటేనే విన్నాను అని చెప్పాడు. ఎప్పుడూ కూడా మహాత్ములైనటువంటి వారు ఇది నా అభిప్రాయం అని చెప్పరండి. పెద్దల అభిప్రాయం, లోకాభిప్రాయం అందరూ అంగీకరించిన విషయం అనే చెప్తారు. ఎందుకంటే 10 మందికి అంగీకారం కానటువంటి విషయాన్ని చెప్పడం సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్పేటటువంటి సందర్భంలో రాముణ్ణి తలుచుకోగానే వాల్మీకి మహర్షికి తన్మయత్వం కలిగింది. రాముని యొక్క రూపం తన కళ్ళ ముందు నిలిచిందో ఏమో తెలియదు, కానీ ఇంకా అనేక లక్షణాలు, దరిదాపుల్లో 86 లక్షణాలు అనుకుంటా
అవి ఉన్నట్టుగా రాముణ్ణి వర్ణించటం మొదలు పెడతాడు. ఇటువంటి రూపాలు ఉన్నవాడని. ఈ గుణాలన్నీ కూడా కొంతవరకు భౌతిక రూపానికి, మనస్సుకు సంబంధించినటువంటి, పరాక్రమానికి సంబంధించినటువంటి లక్షణాలు. వాల్మీకి అడిగినటువంటివి తత్వానికి, స్వభావానికి, శీలానికి సంబంధించినటువంటి లక్షణాలు. ఇటువంటి లక్షణాలతో తన మనోనేత్రం ముందు కదలాడినటువంటి రాముణ్ణి వర్ణించి చెప్తాడండి వాల్మీకి. ఆ వర్ణన విన్నా తన్మయత్వం కలుగుతుంది. రాముడి రూపరేఖల, పరాక్రమాది మానసిక లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ అద్భుతంగా వర్ణించి చెప్తాడు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఇందులో చెప్పబడినటువంటి అంశాలన్నీ కూడా వాల్మీకి చేత సంక్షిప్తంగాను, బ్రహ్మచేతగాను, నారదుడి చేత కొంతవరకు, బ్రహ్మచేత వాల్మీకి ఉపదేశం చేయబడినటువంటి వాల్మీకి రామాయణంలో ఉన్న విషయాలే తప్ప అన్యము కాదని మనవి చేస్తూ మరొక్కసారి ఈ విధంగా రాముణ్ణి తలుచుకునే అవకాశం నాకు ఇచ్చి నా మనోభావనలు అందరూ వినేటటువంటి అదృష్టాన్ని కలిగించినటువంటి డాక్టర్ ధనుంజయ్ గారికి, విని ఆనందించిన మీ అందరికీ కూడా రాముడి యొక్క కృపా కటాక్షం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ స్వస్తి.